అందులో నా క్యారెక్టర్ నచ్చితే చాలు, మా స్థానం ఏంటన్నది అడగం అంటుంటారు కథానాయికలు. అయితే ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి బాగుంటాయి, వాస్తవంలో మాత్రం ఆ స్థానం కోసమే బోల్డన్ని గిల్లి కజ్జాలు మొదలవుతాయి. ఇప్పుడు సమంత కాజల్ మధ్య కూడా అదే జరుగుతోంది. వీరిద్దరూ బ్రహ్మోత్సవంలో మహేష్ సరసన్ నటిస్తున్నారు. ఇందులో మూడో కథానాయక ప్రణీత కూడా ఉంది. ప్రణీత అనగానే ఎలాగూ సెకండ్ హీరోయిన్ అనే ముద్ర పడిపోయింది. ఈ సినిమాతో మూడో నాయక్ కింద కూడా పడిపోయింది. ఇప్పుడు సమస్యల్లా తొలి స్థానం ఎవరిది అనేదే. ఫామ్ ని బట్టి చూస్తే సమంతకు, సీనియారిటీని బట్టి చూస్తే కాజల్ కి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. ఈ విషయంలోనే ఈ కథానాయికలిద్దరూ దర్శకుడికి నిద్ర లేకుండా చేస్తున్నారట. ఈ సినిమాలో నేనే కదా ఫస్ట్ హీరోయిన్ అంటూ కాజల్, ఇటు సమంత ఫోన్లు చేసి మరీ విసిగిస్తున్నారట. మీ ఇద్దరి పాత్రలు సమానంగానే ఉంటాయి అని చెప్తున్నా ప్రమోషన్స్ లో నాకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి అంటూ కండిషన్స్ పెడుతున్నారట. సినిమాలో ముగ్గురు కథానాయికలుంటే ఎవరికీ ప్రాధాన్యం ఉండదన్న భయం హీరోయిన్లది. అందుకే కాజల్, సమంత తెగ హైరాణ పడిపోతున్నారు.